హలో ఆల్, వెల్కమ్ టు విన్షా ఫుడ్ రెసిపీస్. ఈరోజు నేను పన్నీర్ మసాలా కర్రీ చేసి చూపించబోతున్నాను. ఈ కర్రీ అనేది రైస్ చపాతీలోకి చాలా బాగుంటుంది. దానికోసం మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, ఎండు కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, నువ్వులు, కరివేపాకు, జీడిపప్పుని తీసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని తీసుకుని స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకుని బాగా వేగే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనివ్వాలి. తర్వాత ఇక్కడ 200 గ్రామ్స్ పన్నీర్ని తీసుకున్నాను. దీన్ని క్యూబ్స్లా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఈ పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని సైడ్కి పెట్టేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని 1/2 టీ స్పూన్ జీలకర్ర, బిర్యానీ ఆకు, కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి చీలికల్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లోకి 2 మీడియం సైజ్ టొమాటోలని కట్ చేసుకుని వేసుకుని స్మూత్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. టమాటాలు ఉడికే లోపల మనం మసాలా ఇంగ్రీడియంట్స్ని పేస్ట్ చేసుకోవాలి. అన్నిటిని జార్లోకి యాడ్ చేసుకుని వాటర్ వేసుకుని స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు టమాటోలు అన్నీ బాగా ఉడికిపోయినాయి కదా స్మూత్గా. ఇప్పుడు దీంట్లోకి గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలిసిన తర్వాత మూత పెట్టుకుని ఒక 3 మినిట్స్ ఉడికించుకోవాలి, ఆయిల్ అంతా పైకి తేరే వరకు. ఇలా ఆయిల్ అంతా పైకి తేరింది కదా, ఇప్పుడు దీంట్లోకి గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకుని ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మొత్తం కర్రీ అనేది ఆయిల్ అంతా పైకి తేరింది కదా. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుని బాగా కలుపుకుని ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.